చంద్రబాబు గారు తాజాగా ఇసుక ఉచితం గురించి మరొకసారి మాట్లాడారు. పేరుకి ఉచితం, కానీ ఇప్పటిదాకా డబ్బులు వసూలు చేశారు. అయితే అది రకరకాల పేర్లు చెప్పారు. ఇంతకుముందు తవ్విన ఇసుకని ఇప్పటిదాకా ఇకపైన తవ్వి తీసుకోవడానికి పర్మిషన్స్తో పాటుగా పొలాల్లో ఇసుక మేటలు వేస్తే ఆ మేటను కూడా తీసుకుపోవచ్చు అన్నటువంటి జీవో ఇచ్చారు. దీని ప్రకారం ఇకపైన అయితే ఇప్పుడు తాజాగా ఇది బాగా నెగిటివ్ అవుతుంది. ఇసుక రేట్లేమో అదిరిపోతున్నాయి. దీంతో కొత్త ఎత్తుగడ ఏంటయ్యా అంటే ఎక్కడికక్కడ మీరు తవ్వేసుకోండి, మీ ఏరియాలో ఉన్నది ట్రాక్టర్ పట్టుకెళ్ళని తవ్వేసుకోండి, మీ ఇంటి పనులకి మీకు కావాల్సినటువంటి పర్సనల్ దానికి చేసుకోండి, కలెక్టర్లు కూడా వదిలేసేయండి. ఇది ఎవరు డిసైడ్ చేయాలా? ఇది వ్యవస్థేనా? అడ్డకోలుగా ఊరి మీద పడండి, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి అంటే కరెక్ట్ అవుతుందా? ప్రభుత్వం ఇదిగో ఇక్కడ మా దగ్గర ఇసుక ఎంత ఉంది, ఈ ఇసుకలో ఇంత తీసుకెళ్ళచ్చు మీరు, లేదా ఆ ఇసుక అంతా ప్రభుత్వం డంప్ చేసుకుని ఓ పక్కన ఆ యూజర్ ఛార్జీలు ఏదో తీసుకుని వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. ఓవరాల్గా ఉచిత ఇసుక పేరుతో ఇప్పటికే గతంలో ఉన్నటువంటి రేట్ల కంటే 4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో తవ్వుకోండి తీసుకుపోండి అంటే ఎవరు తీసుకెళ్తారు? ప్రతి ఒక్కడికి ఇసుకతో అవసరం ఉంటుందా? ఇల్లు కట్టుకునేవాడికి అవసరం, వాడికి రేట్లకు సంబంధించి అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు ఇలాగా స్మగ్లింగ్ కథలు నడుస్తాయి. వ్యవస్థని అనుభవంతో సక్రమంగా నడపడం అంటే ఇదవుతుందా? ఎవరిష్టం వచ్చిన చోట ఎవరికి తోచిన చోట వాళ్ళు తీసుకుపోండి, కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అంటే ఎవడాగుతాడు? ఏమాగుతాడు? ఇది ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆ పాలనానుభవంతో చంద్రబాబు చేస్తున్న పనేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.